కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుడి ద్వారా. హల్లెలూయా. దాసుడు మన ఇంట్లో ఉండటానికి అధికారం ఉంటుందా? ఉండదు. కుమారుడు మాత్రం అధికారం ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది దాసుల మాదిరి బయటనే ఉండి పూజ చేసే వాళ్ళు ఉన్నారు, బయటనే ఉండి దేవునికి భజన చేసే వాళ్ళు ఉన్నారు, బయటనే ఉండి దేవుని సేవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుమారులు ఎలా అవుతారు? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు కుమారులైతే దేవుని ద్వారా వారసులు. వారసుడు అంటే ఇప్పుడు నేను అంటాను, మన ఆస్తికి అంతా ఎవరు వారసుడు అంటే ఇదిగో నా కుమారుడే అన్నా కదా. వారసుడు అంటే అన్నిటికీ యోగ్యుడు, ఇల్లు తాళం తెరవాలన్నా, బీరో తాళం తెరవాలన్నా, బ్యాంక్ ఏటీఎం ఓపెన్ చేయాలన్నా ఎవరికి అధికారం ఉంటుంది? వారసునికి కుమారునికి మాత్రమే ఉంటుంది ఆ అధికారం. తండ్రి జోబును డబ్బులు తీసుకోండి ఎవరికి అధికారం ఉంటుంది? బయట తీసుకుంటాడా? అంటే లాగించి కొడతాడు.